హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మని రుచులు. నేను మీ శిరీష. ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోంగూర బోటి కర్రీ. ఇది ఎంత కష్టమైన రెసిపీ అయినా ప్రాపర్గా చేసుకుంటే అంతకు మించిన రుచిగా ఉంటుంది. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచు అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, పావు టీ స్పూన్ గసగసాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని అందులో మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకునే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 3 పచ్చిమిరపకాయలు వేసి రుచికి సరిపడంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయాక మనం ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకునే బోటీని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి మనకి బోటీలో వాటర్ అనేది ఇలా వస్తుంది. మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే బోటీలో వాటర్ పోయి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాలకి మనకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 6 విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి బోటీ కర్రీలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి, లేకపోతే నీచు వాసన వస్తుంది. కర్రీ ఇలా ఉడుకుతున్న సమయంలో గోంగూరను కూడా వేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ గోంగూరని ఎలా చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బోటీ గోంగూర కర్రీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.